హైదరాబాద్ తాజ్ కృష్ణాలో అమెరికా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు హైదరాబాద్ కేంద్రంగా 200 అమెరికన్ కంపెనీలు పనిచేస్తున్నాయి అంటూ వెల్లడి. ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన రప్పారప్ప డైలాగ్. ఇకపై ముళ్ళును ముళ్ళుతోనే తీయాలని శ్రేణులకు సూచన ఇచ్చిన పెర్ని నాని. రాజధాని లేదు, పిచ్చి మొక్కలే ఉన్నాయంటూ కుటుంబ ప్రభుత్వంపై మండిపడిన వైఎస్ షర్మిల. ఇది ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి. కూటమి ప్రభుత్వంపై వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు. తిరుమలలో హిందువులే ఉండాలి అన్న బండి సంజయ్. మండిపడ్డ టీటీడీ వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. మహిళలకు ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలని డిమాండ్. ఎంతమంది కలిసి వచ్చినా ఈసారి జగన్ ను ఆపలేరు అంటూ రోజా సంచలన వ్యాఖ్యలు. హైదరాబాద్ కేంద్రంగా 200 అమెరికా కంపెనీలు పనిచేస్తున్నాయని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ లోని హోటల్ తాజ్ కృష్ణాలో నిర్వహించిన అమెరికా స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ లోని అమెరికా కాన్సులేట్ జనరల్ జెన్నిఫర్ లాన్సన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ అమెరికాకు స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ప్రపంచం పూర్తిగా మారిందని అన్నారు. అమెరికా తెలంగాణ మధ్య వాణిజ్య బంధాల మెరుగుదలకు ప్రయత్నిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. United States of America, the world forever. America has shaped the world in many positive ways, but above all in two most important ways. One, as torchbearer for democracy, and two, for constant innovation. The American spirit never accepts defeat. It is strong and find solutions to make a positive difference. The spirit of Telangana is very similar, which explains our special friendship. The U.S. Consulate General in Hyderabad was established in 2008 during the Congress government headed by Dr. Y.S. Rajashekar Reddy. It demonstrated the commitment of the USA to strengthen relationship with India. To the USA in big number as a part of their dream to become a global citizen. We are working to increase our people-to-people exchange to grow America Telangana businesses. My government is committed to Telangana rising, a vision to transform and grow my state economy to $1 trillion by 2035 and to $3 trillion economy by 2047. For that, I need support of Americans. At national level, the USA-India relationship is a strategic global partnership based on shared values. Both countries want advanced friendship in trade, commerce, business, investments, and promote democracy and global peace. India and America achieved record trade, record military exercises, record cooperation in space, and tech investments. I hope you continue to grow here in Hyderabad and bring the best of America to Telangana. Or, as the theme of tonight's party says, together
stronger. Thank you. Thank you, one and all. పుష్ప సినిమాలోని రప్పా డైలాగ్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇదే డైలాగ్ వైసీపీ శ్రేణుల ఫ్లెక్సీలు, బ్యానర్లలో కనిపించడం, ఆ పార్టీ అధినేత జగన్ నోటి వెంట నుంచి రావడం రాజకీయాల్లో వేడిని పెంచింది. తాజాగా ఈ అంశంపై మాజీ మంత్రి పేర్ని నాని స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంత్రి నారా లోకేష్ మాదిరి మీరు కూడా చెడిపోయారా అంటూ వైసీపీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడారు. ఇకపై ముళ్ళును ముళ్ళుతోనే తీయాలని పేర్ని నాని అన్నారు. ప్రజల మన్ననలు పొందాలే పార్టీ శ్రేణుల్లో పని చేయాలని పిలుపునిచ్చారు. నారా లోకేష్ రెడ్ బుక్ చివరకు కూటమి ప్రభుత్వానికి ఉరితాడు అవుతుందని చెప్పారు. నేను ఎవరిని వదిలిపెట్టాను. అరే చీకట్లా కన్ను కొడితే అయిపోవాలరా, నోరు తెరిచి రప్ప రప్ప ఎన్నిసార్లు అంటారు? సిగ్గు శరం ఉండాలి మనకి. ఎన్నిసార్లు అంటారు? అది అదే పని. చీకట్లో చేయాల్సిన పనులు కూడా పట్టపగలు అసహ్యంగా ఏంటిది? రప్ప రప్పని చీకట్లో జరిగిపోవాలి. చెప్పేవాడు ఎవడో చేయడు. కరిసే కుక్క మొరగదు, మురిగే కుక్క కరవదు. అది తెలుసుకోండి. కొంచెం చేయాల్సిన పనులు కూడా పట్టపగలు అసహ్యంగా ఏంటిది? రప్ప రప్పని చీకట్లో జరిగిపోవాలి. చెప్పేవాడు ఎవడో చేయడు. కరిసే కుక్క మొరగదు, మురిగే కుక్క కరవదు. అది తెలుసుకోండి. కొంచెం కరిసే కుక్క సైలెంట్కి వచ్చి లటక్కని కలుస్తుంది. నీకు చేతనైతే రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎవడెవడు తప్పుడు వేషాలు వేసాడో ఆయన కరిచేయి. దానికి చెప్పాలి, ఎవడికన్నా చెప్పాలంట. రెండో గండి చెప్పాల్సిన పని లేదు. జరిగిపోవాలి. తర్వాత మీరందరూ కలిసి పలకరించాలి. ఎట్లా జరిగింది, ఏం జరిగింది, ఎవడు చేశాడని వెళ్ళండి. బీసీలకు కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేస్తుందని ఓవైపు రాష్ట్రపతి వద్ద బీసీ బిల్లు పెండింగ్ లో ఉండగా మరోవైపు ప్రభుత్వం తెచ్చే ఆర్డినెన్స్ కు గవర్నర్ ఆమోదించే అవకాశం ఉందా అని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ప్రశ్నించారు. ప్రభుత్వ భూసాని వెంకటేశ్వరరావు నివేదికను బహిర్గతం చేయకుండా ఎందుకు దాచిపెడుతోందని, ప్రభుత్వానికి ఎందుకంత భయం అని ప్రశ్నించారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన కనీస ఇంగిత జ్ఞానం లేకుండా ప్రభుత్వం బీసీలను రాజకీయ అస్త్రంగా ఉపయోగించుకుని లబ్ధి పొందే ప్రయత్నం చేస్తుందని దుయ్యబట్టారు. బీసీ రిజర్వేషన్లు అమలు కాకముందే కాంగ్రెస్ సంబరాలు చేస్తుంటే బీఆర్ఎస్ ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని విమర్శించారు. అదే మీరు ఏమన్నారు? ఇంకా మీరు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఈ డెడికేటెడ్ కమిషన్ వాళ్ళు మోసం అంటే ఎట్లా అంటున్నారు? బీసీఈ కింద మీరు 4% ముస్లిం రిజర్వేషన్ అని చెప్పి రేపు లోకల్ బాడీస్ లో మొత్తం అన్నిట్లో కూడా మీరు ముస్లింలను బీసీగా తీసుకొని చేస్తే ఎక్కడ పోవాలి? ఇంకా అసలు బీసీ మొత్తం అన్ని అంటే మీరు ఇంకేమన్నారు? కేటగిరీ వైజ్ ఇస్తామని రిజర్వేషన్ అన్నారు. అసలు కొన్ని కులాల వారి లెక్కలు చెప్పండి, కేటగిరీ వైజ్ చెప్పు. ఏ కేటగిరీలో ఎంత వచ్చిందో మీ డెడికేషన్ కమిషన్ వారు చేసిన సేకరణ సమాచారం చెప్పండి. మీరు సూట్ కడుగుతున్నాయి వాళ్ళ బీసీ ఏలో ఎంత పర్సెంటేజ్ ఉంది, బీసీ బి కింద ఎంత ఉంది, బీసీ సి కి ఎంత ఉంది, బీసీ డి కి చెప్పండి. ఎవరన్నా వివరాలు మాకు చెప్పండి, మీకు చెప్పండి. అంత రహస్యం ఎందుకు? ఎందుకు ఇంత మోసం? అంటే బుర్రా వెంకటేశ్వర కమిషన్ రిపోర్ట్ బయటకు వస్తేనే తెలుస్తాయి. మాత్రం న్యాచురల్ కదా. ఆయన మంత్రివర్గంలో పెట్టిన అంటుడు, మళ్ళీ బయట పబ్లిక్ ఎందుకు పెట్టండి? ఎందుకంటే దాపరికం ఎందుకండి? నీకేం చెప్పింది సుప్రీంకోర్టు? బయట పెట్టకుండా ముస్లింలకు కూడా రిజర్వేషన్ ఇస్తే మీరు దానికి ఒప్పుకోరా? ఎట్లా? ఆ రిపోర్ట్ బయట పెట్టకుండా రిజర్వేషన్లు కల్పిస్తే దాన్ని మీరు ఒప్పుకోరా? రిపోర్ట్ బయట పెడితేనే కదా ఏ సామాజిక వర్గానికి ఎంత అవసరం అనేది కోర్టు కూడా ఒప్పుకుంటారు కదా. ఇవాళ కోర్టు ఏం చెప్పింది చాలా స్పష్టంగా, వీళ్ళకి అండర్ రిప్రజెంటేషన్ ఉంటే బీసీల నిజంగా రాజకీయ ప్రాతినిధ్యం లేదు స్థానిక సంస్థల్లో, అది మీ లెక్కలు వారికి న్యాయపరంగా నిలబడే విధంగా చూపిస్తే సర్పంచ్ పలానా కులం సర్పంచ్ లేడు, పలానా కులం ఇంతవరకు ఎమ్మెల్యే లేడు, పలానా కులం ఇంత చట్టసభలు అడుగుపెట్టలేదు, ఇన్ని కులాలు అని లెక్కలు చెప్పాలి కదా. నువ్వు చెప్తే కోర్టు ఒప్పుకుంటుంది. నీకు సర్పంచ్ ఉన్నాక ఎంపీటీసీలు ఎంపీసీ ఎందుకు ఇవ్వాలని కోర్టు ప్రశ్నిస్తే లేరని చూపించాలి లెక్క. మా తెలంగాణలో ఇన్ని వేల గ్రామాలు ఉన్నాయి, అలా 200, 300 సర్పంచ్ 1000 ఉన్నారు. ఎట్లా ఇది న్యాయమని వీళ్ళు లెక్కలు చూపించాలి కదా, అప్పుడు కోర్టు ఒప్పుకుంటుంది. మీకు ఆల్రెడీ రిజర్వేషన్ లేకుండా రిప్రజెంటేషన్ ఉన్నప్పుడు ఎందుకు రిజర్వేషన్ అని కోర్టు ప్రశ్నిస్తే మీరు లెక్కలు పెట్టకపోతే ఎక్కడి నుంచి మీకు కోర్టు ఒప్పుకుంటుంది?
ఏపీ సీఎం చంద్రబాబుపై వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రశ్నించడం, నిరసన తెలపడం, ప్రభుత్వ వైఫల్యాలను తెలియజెప్పే స్వేచ్ఛ అనేవి ప్రజాస్వామ్యానికి పునాది అని వైఎస్ జగన్ అన్నారు. కానీ ఏపీలో సీఎం చంద్రబాబు నిరంకుశ పాలనతో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని తెలిపారు. ప్రజాస్వామ్య సమస్యలను ప్రశ్నించే ప్రతిపక్ష గొంతును అణిచివేయడం ప్రజాస్వామ్యంపై సీఎం చంద్రబాబు చేసిన దాడేనని మాజీ సీఎం వైఎస్ జగన్ ఆరోపించారు. ఈ తరుణంలో రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకుని ప్రశ్నించే గొంతులను నులిమేస్తున్నారని వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు తన పర్యటనలను అడ్డుకోవడంపై వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. నిరంకుశత్వ పాలన నడుస్తుందా అర్థం కావట్లేదు. ఉన్నవి 4 పార్టీలు, అందులో 3 పార్టీలు అధికార పక్షంలో ఉన్నాయి. మిగిలిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ప్రతిపక్ష హోదా ఇవ్వరు? అసలు దేశ చరిత్రలో కానీ మిగతా రాష్ట్రాల్లో ఎక్కడైనా ప్రతిపక్షం లేని అసెంబ్లీ ఉంటుందా? అది ఆంధ్రప్రదేశ్లో మాత్రమే కనిపిస్తూ ఉంది. అసలు ఢిల్లీలో ఒకసారి 3 బీజేపీ ఎమ్మెల్యేలు ఉంటే వాళ్ళకి ప్రతిపక్షం హోదా ఇచ్చారా లేదా? మరి ఆంధ్రప్రదేశ్లో ఎందుకు ఇవ్వట్లేదు? వీళ్ళకి భయం. 9 నెలల్లోనే అసెంబ్లీలో ఇవ్వట్లేదు. అలాగే మేము కోర్టులో వేసాం, పిటిషన్ వేయడం. నెలలో 1,00,000 కోట్ల పైగా అప్పులు చేశారు. మరి చంద్రబాబు నాయుడు గారికి కూడా అప్పురత్న అవార్డు ఇవ్వాలి కదా. అలాగే అన్ని రకాలుగా ప్రజల్ని నెట్ట నిలువుగా మోసం చేశారు. మహిళలకి రక్షణ లేదు, చిన్నారులకి రక్షణ లేదు. డిఎస్సి అని చెప్పారు, ఒక్క ఉద్యోగం కూడా తీయని పరిస్థితి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అన్ని పథకాలు ప్రవేశపెడితే అవి ఏవి కూడా అమలు చేయకుండా ఈరోజు కొత్త పథకాలు చేస్తామని చెప్పి అవి కూడా ఇవ్వకుండా నెట్ట నిలువుగా మోసం చేశారు. కాబట్టి ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రాజధాని అమరావతిపై పలు సంచలన ఆరోపణలు చేశారు. నేడు అమరావతి రాజధాని ప్రాంతంలోని ఉద్దండరాయునిపాలెంలో వైఎస్ షర్మిల పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె రాష్ట్రంలో రాజధాని నిర్మాణం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై తీవ్ర విమర్శలు చేశారు. రాజధాని నిర్మాణం కోసం చంద్రబాబు మరో 40,000 ఎకరాల భూమిని అడుగుతున్నారని, ఇది రాజధాని నిర్మాణానికి కాకుండా రియల్ ఎస్టేట్ మాఫియా నడపాలనే ఉద్దేశమే ఉన్నట్లు కనిపిస్తోందని మండిపడ్డారు. ఆలీ లేదు, చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్టు రాజధాని నిర్మాణంలో చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారని ఎద్దేవా చేశారు. అయిన తర్వాత 2014లో అప్పుడు మనకు కొత్త రాజధాని కావాలి అని చంద్రబాబు గారు 33,000 ఎకరాలు రైతుల దగ్గర నుంచి 29,000 రైతు కుటుంబాల దగ్గర నుంచి భూములు సేకరించి 33,000 ఎకరాలలో ప్లస్ ఒక 20,000 ప్రభుత్వ భూమి, అంటే మొత్తం 54,000 ఎకరాలలో అమరావతి రాబోతుందని, అద్భుతమైన గ్రీన్ ఫీల్డ్ సిటీని కడతామని, బెస్ట్ లివబుల్ సిటీని కడతామని, సింగపూర్ని, జపాన్ని, ఇస్తాంబుల్ని, ఇంకా జర్మనీని, ఇంకెన్ని చెప్పాడో వీటన్నిటిని మరిపిస్తామని చంద్రబాబు గారు చెప్తే, మోడీ గారేమో ఢిల్లీని తలపించే రాజధాని కడతామన్నారు. రాజధాని బాధ్యత పూర్తిగా మోడీ గారిదే అన్నారు. తీరా చూస్తే ఇక్కడ పిచ్చి మొక్కలున్నాయి. రాజధాని 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఏముంది అని చూస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, డెవలప్మెంట్ లేదు. పోనీ త్యాగాలు చేసిన రైతుల కన్నా న్యాయం జరిగిందా అంటే వాళ్ళకి ఇంతవరకు ఇది మా భూమి, ఈ భూమి మా చేతుల్లో ఉంది, మేము ఈ భూమిని ఏదైనా అవసరానికి అమ్ముకోవచ్చో లేక ఇల్లు కట్టుకోవచ్చో అన్న పరిస్థితిలో ఇప్పటి వరకు కూడా లేరు. ఇక భూములు ఇచ్చిన రైతుల పరిస్థితి అదైతే, భూములు లేక ఉన్న ఇక్కడ లేబర్ మీద లేక కూలీ పనో కార్మికులో
వ్యవసాయ కూలీలుగానో బ్రతికిన వాళ్ళు దాదాపు 23,000 కుటుంబాలు వాళ్ళుంటే ఇక వాళ్ళకి పెన్షన్లు 5,000 ఇస్తామని చెప్పిన వాళ్ళు 6,000 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. 9,000 ఉద్యోగాలకు కూడా వాళ్ళు పనిచేస్తున్నారు. వాళ్ళకి కనీసం పెన్షన్లు కూడా ఇవ్వటం లేదు. ఇది ఈరోజు వాస్తవం. ఇక్కడ ఇది ఈరోజు వాస్తవం అయితే 33,000 ఎకరాలు రైతుల నుంచి తీసుకున్నారు. 20,000 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది. దీన్ని అద్భుతంగా నిర్మాణం చేస్తాము అని చెప్పారు చంద్రబాబు గారు. 2019 నాటికి దాని ఎస్టిమేషను 50,000 కోట్ల రూపాయలు వేశారేమో. ఈరోజు దాని ఎస్టిమేషను 70,000 కోట్లకు దాటింది. చంద్రబాబు గారు ఇప్పటికీ 53,000 కోట్ల రూపాయలకు సంబంధించిన టెండర్లని ఆమోదం కూడా తెలిపారు. ఇదంతా చూస్తుంటే కేవలం ఒక భ్రమలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలను పెట్టే ప్రయత్నం జరుగుతుందా అని అనిపిస్తుంది. ఎందుకు మాట్లాడుతున్నామంటే నిజానికి రాజధాని కట్టే బాధ్యత కేంద్రానిది. విభజన హక్కులలో ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఒక హక్కు రాజధాని పూర్తి బాధ్యత, పూర్తి ఖర్చు కేంద్రమే భరించాలి. అలాంటప్పుడు 10 సంవత్సరాలైంది ఇక్కడ శంకుస్థాపన చేశాడు మోడీ గారు. 2015 నుంచి 10 సంవత్సరాలుగా కేవలం 1,500 కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చారు. ఇది రాజధాని నిర్మాణం అని అంటారా? మరి ఇక్కడ పిచ్చి మొక్కలు కాకపోతే దీని పరిస్థితి ఏమవుతుంది? ఒక ప్రధాని హోదాలో ఉండి ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే ఎంత దయనీయంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్ర రాజధాని ఉందో మనందరికీ కళ్ళకు కనిపిస్తుంది. ఇప్పటికీ కూడా మన రాజధాని నిర్మాణ బాధ్యత పూర్తిగా కేంద్రానిదే. పూర్తిగా జీరో కాస్ట్ ఆంధ్ర రాష్ట్ర ప్రజల నెత్తిన పడాలి. అసలు మనం కాస్టే గురించి వరియే అవ్వాల్సిన అవసరం లేకుండా ఆంధ్ర రాష్ట్రానికి ఓ రాజధానిని కట్టాల్సిన బాధ్యత కేంద్రానిది. మరి అలాంటప్పుడు ఇప్పటికీ చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా 53,000 కోట్ల రూపాయలకి టెండర్లను ఆమోదం చేస్తే మరి వాటి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? వరల్డ్ బ్యాంకు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు కలిపి 15,000 కోట్ల రూపాయలు వాళ్ళు ఇచ్చిన అప్పుని మేము మా నెత్తిన వేసుకుంటాము అని కేంద్రం ఇప్పుడు చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి. మరి దీంట్లో ఏమాత్రం వాస్తవం ఉందో ఇంకా అది నిర్ధారణ కాలేదు. కేంద్ర సంతోషంగా లేరు. అలాంటప్పుడు మళ్ళీ 40,000 ఎకరాలలో మళ్ళీ రైతుల దగ్గర నుంచి తీసుకుంటే ఇక వాళ్ళకి ఎప్పుడు న్యాయం జరుగుతుంది? ఆగిపోయింది. తిరుమలలో అన్య మతస్థులు ఉన్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్రమైన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆయన వ్యాఖ్యలపై టీటీడీ మాజీ చైర్మన్ వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి స్పందించి కౌంటర్ అటాక్ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఓ వీడియోను విడుదల చేశారు. అందులో టీటీడీలో అన్య మతస్థులు ఉన్నారని స్వయంగా కేంద్ర మంత్రి మాట్లాడడాన్ని తాను ఖండిస్తున్నట్లు తెలిపారు. మీడియాతో మాట్లాడిన బండి సంజయ్ పక్కనే టీటీడీ పాలక మండలి సభ్యుడిని పెట్టుకుని అలా మాట్లాడడం సరికాదని వెల్లడించారు. అంటే టీటీడీ ఈ దేవస్థానంలో దాదాపు 1000 మందికి పైగా ఇతర మతస్థులు. స్వామివారి మీద విశ్వాసం, నమ్మకం లేదు. హిందూ సనాతన ధర్మం మీద వారికి ఆలోచన లేదు. ఆ సనాతన ధర్మాన్ని కాపాడాలి, సనాతనానికి అనుగుణంగా వ్యవహరించాలని చెప్పి ఆలోచన వరకు లేదు. అటువంటి ఉద్యోగస్తులకు, అటువంటి వ్యక్తులకు టీటీడీలో ఉద్యోగాలు ఇవ్వడం ఏంది, వాళ్ళు ఇంకా కొనసాగించడం ఏంది? ఎప్పుడో ఒకసారి మార్పు జరగాలి. అరే గతం నుంచి ఉన్నారు వాళ్ళు, మేము ఏం చేయలేమంటే అది చేతకాంతనం అవుతుంది. నేను భానుప్రకాష్ రెడ్డి గారు చెప్తున్నా, పాలక వర్గానికి నేను ఘాటుగా చెప్తున్నాను, ఇటువంటి పద్ధతి మంచిది కాదు. మీరు ఎంత అభివృద్ధి చేసినా, బయట భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించినా కూడా ఇతర మతస్థులు ఈ దేవాలయంలో ఉండడం వలన వాళ్ళ ఆచార వ్యవహారాల విషయంలో చాలా ఇబ్బందులు వస్తున్నాయి.
అది బయటికి రాకపోవచ్చు. ఏదో సత్రం కాదు ఇది, అన్ని మతాలకు ఇవ్వడానికి ఏదో సత్రం కాదు. చాలా మంది అర్చకులు అని ఈ సనాతన ధర్మం మీద ఆధారపడిన ఉద్యోగాలకి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి జీతభత్యాలు ఇచ్చుకుంటూ స్వామివారి మీద విశ్వాసం నమ్మకం లేని వ్యక్తులను ఏ విధంగా మీరు ప్రోత్సహిస్తారు? గతం నుంచి వస్తున్నప్పుడు కూడా ఎక్కడో ఒకడ పురుష బిడ్డల వాటికి అరే నాకు ఆశ్చర్యం అనిపిస్తుందండి. ఇతర దేశాలకు దేశం సత్రంగా మారింది, తెలుగు రాష్ట్రాలు సత్రంగా మారింది. వాళ్ళకి ఆధార్ కార్డు ఇస్తాము, పాస్పోర్ట్లు ఇస్తాము, వాళ్ళకు రేషన్ కార్డు ఇస్తాము, వాళ్ళకి డబుల్ బెడ్రూమ్లు ఇస్తాము, వాళ్ళకి పెన్షన్ ఇస్తాము. ఇతర మతస్థులకు టీటీడీలో ఉద్యోగాలు ఇస్తాం. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు నిన్న తిరుమలలో శ్రీవారి దర్శనం చేసుకున్న తర్వాత బయట పాత్రికేయ మిత్రులతో మాట్లాడుతూ టీటీడీలో దాదాపు 1000 మందికి పైగా అన్య మతస్థులు ఉద్యోగాలలో ఉన్నారు. వాళ్ళనందరినీ కూడా వెంటనే తొలగించాలి. నేను కోరటం లేదు, హెచ్చరిస్తున్నా. టీటీడీ బుద్ధి మారలేదు, ప్రభుత్వం పట్టించుకోవటం లేదు అని తీవ్రమైనటువంటి ఆరోపణ చేశారు. కేంద్ర హోంమంత్రి ఈ రకమైనటువంటి ప్రకటన చేశారంటే ఆయన నివేదిక ఏమన్నా తెప్పించుకోకుండా మాట్లాడి ఉంటారా అన్నటువంటి ఒక ప్రశ్న. అందులోనూ పక్కనే ప్రస్తుత టీటీడీ పాలక మండలి సభ్యుడిని పెట్టుకొని మరి ఆయన ఆ ప్రకటన చేయటం జరిగింది. ఒక పూర్వ అధ్యక్షునిగా నేను బండి సంజయ్ గారి ఆ మాటల్ని తీవ్రంగా ఆక్షేపిస్తున్నా. ఇది వెంకటేశ్వర స్వామి ఆలయం మీద బండి సంజయ్ చేసినటువంటి దాడిలాగా నేను భావిస్తున్నా. దాదాపు 5-6 నెలల క్రితం టీటీడీ బోర్డు సమావేశంలో వాళ్ళు మాట్లాడి బోర్డు సమావేశంలోనే వాళ్ళు ప్రకటించినటువంటి సంఖ్య టీటీడీ ఈవో టీటీడీలో 22 మంది అన్య మతస్థుల్ని గుర్తించాము అని సాక్షాత్తు టీటీడీ చైర్మన్ అయినటువంటి బిఆర్ నాయుడు గారు కూడా ఆ రోజున పత్రికలలో చెప్పటం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డికి కేసీఆర్ ను ఆడిపోసుకోవడం, ఆయన జపం చేయడం తప్ప పరిపాలన అంటే ఏంటో తెలియదని కవిత ఆరోపించారు. ఇవాళ ఆమె మహిళలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కేశంపేట మండలం కాకునూరు గ్రామంలో పోస్టు కార్డుల ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలోని ప్రతి మహిళకు 2500 ఇస్తామని చెప్పి వాగ్దానం చేసిందన్నారు. అందుకే ఇచ్చిన హామీని గుర్తు చేస్తూ ఢిల్లీలోని సోనియా గాంధీకి పోస్టు కార్డు ద్వారా పంపుతున్నామని, తల్లికి అన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాను అన్నట్లుగా రేవంత్ తీరు ఉందని కవిత ఆక్షేపించారు. ఇజ్జతంతా పోయేటట్టు ఇగో నేను ఏడిపోయినా నాకు అప్పబడిస్తలేరు, నేను ఈ రాష్ట్ర సీఎం అయి ఉండి ఎక్కడైనా పోయి అప్పడిగితే చెప్పులెత్తుకపోయినా నేను చూసినట్టు చూస్తున్నారని చెప్తారు. ఇక మరి ఇట్లా మాట్లాడితే అప్పు వస్తుందా, రాష్ట్రం బాగుపడుతుందా, ముంగట పడుతుందా? ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇంకొక మాట ఏంటంటే ఇప్పటికే రేవంత్ రెడ్డి గారు 2 లక్షల కోట్ల అప్పు తెచ్చి 2 లక్షల కోట్ల అప్పు ఈ రాష్ట్రానికి తీసుకొస్తే ఒక్క ప్రాజెక్టు కట్టలే, ఒక్క కాలువ తీయలే, మీ ఊరు మొత్తం చూడురి, ఒక్క కొత్త రోడ్ వేయలే, ఒక్క స్కూల్ బిల్డింగ్ ఏం రిపేర్ చేయలే. కానీ 2 లక్షల కోట్ల అప్పు వచ్చినాయట, ఆ మొత్తం పైసలు అయిపోయినాయట. ఆడబిడ్డలకైతే 1 రూపాయి రాలే. పెన్షన్ పెంచుతా అన్నారు, 1 రూపాయి పెంచలే. ముసలోళ్లకు 2000 పెన్షన్ నుంచి 4000 ఇస్తా అన్నారు, ఇంకా ఇయ్యలే. పోయిన నెల పెన్షన్ రాలే, ఈ నెల 12వ తారీఖు అవుతుంది, ఈ నెల పెన్షన్ కూడా దిక్కులేనటువంటి పరిస్థితి ఉంది. 3 నెలల నుంచి పెన్షన్ రాలేదని అక్క చెల్లెలు చెప్తున్నారు. ఇదివరకు కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ఎవరన్నా పేద ఇంటి బిడ్డకు పెండ్లైతే డబ్బులు ఇచ్చేది సార్. కేసీఆర్ సార్ ఎట్లా అంటే మీదికి ఏం పని చేయడు, కొంత ఆలోచన చేసి ప్రజల హృదయాల్లో ఉన్నటువంటి దుఃఖానికి సంబంధించే కార్యక్రమాలైనా చేస్తారు. ఒకసారి ఏమైతుందంటే తెలంగాణ ఉద్యమ సందర్భంలో కేసీఆర్ గారు ఒక తండాకు వచ్చారు. ఇదే మన మహబూబ్నగర్ జిల్లాలోనే తండాకొచ్చారు. ఆ తండాకు పోయి అక్కడ నైట్ అక్కడే నిద్ర చేస్తే తెల్లారు లేచే వరకు ఆ తండాలో పాపం ఒకరి ఇల్లు కాలిపోతే కేసీఆర్ సార్ తండాలనే ఉండే వరకు ఆ ఇంటి పెద్ద ఆయన వచ్చి సార్ దగ్గర మొరబెట్టుకొని నా బిడ్డ లగ్గం కోసం దాచుకున్న సార్ పైసలు, రాత్రేమో గుడిసె కాలిపోయింది, ఏం చేయాలనో అర్థం కాని పరిస్థితి ఉంది అని ఆయన పాపం బాధపడితే ఏడిస్తే ఆనాడు అడుగుతాడు అన్నట్టు సార్, ఇది ఎప్పుడు తెలంగాణ కోసం కొట్లాడే టైంలో అడుగుతారు అన్నట్టు కేసీఆర్ గారు,
ఏమైంది, ఎంత కావాలా డబ్బులు అంటే, ఒక 50,000 రూపాయలు ఉంటే నా బిడ్డ పెళ్లి అయిపోతుంది సార్, మొత్తం కట్నం గాని, మంచం గాని, తపేలు గాని, బీరో గాని అన్ని ఇచ్చి పంపించచ్చు అని చెప్తారు. చెప్తే కేసీఆర్ గారు ఆ మాట గుర్తు పెట్టుకున్నాడు. ఎందుకంటే అది తన హృదయానికి దాకింది, మనసు బాధపడ్డది కాబట్టి అది గుర్తు పెట్టుకొని తెలంగాణ వచ్చిన తర్వాత ఏ ఒక్క ఆడబిడ్డ అడగకున్నా, ఏ ఒక్క ఆడబిడ్డ దరఖాస్తు పెట్టకున్నా, ఏ ఒక్కరు కూడా ధర్నా చేయకున్నా ఆయన ఇంకొక మాట ఏం చెప్పారు, 1,00,00,000 మంది ఆడబిడ్డలంటే కోటీశ్వరం చేశాడట. ఈయన కథ ఎట్లున్నదంటే, అమ్మకు అన్నం పెట్టాడట కానీ చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాను. ఆడబిడ్డలంటే కోటీశ్వరం చేశాడట. ఈయన కథ ఎట్లున్నదంటే, అమ్మకు అన్నం పెట్టాడట కానీ చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాను. పొద్దుగాలు లేస్తే సాయంత్రం దాకా ఏమంటాడు రేవంత్? భర్తలపై భార్యలు దారుణంగా వ్యవహరిస్తున్నారు. ఈ మధ్య కాలంలో రకరకాల కారణాలతో భర్తలను చంపేస్తున్నారు. అన్యాయంగా భర్తలను టార్గెట్ చేసి సినిమాల్లో చంపేసినట్లు మర్డర్ చేస్తున్నారు. అయితే ఇలాంటి నేపథ్యంలో తాజాగా మరో దారుణ ఘటన జరిగింది. సెల్ఫీ దిగుదామని నమ్మించి భర్తను ఏకంగా నదిలోకి తోసేసింది భార్య. కర్ణాటక అలాగే తెలంగాణ సరిహద్దులోని కృష్ణా నది వద్ద ఈ సంఘటన చోటు చేసుకుంది. నదిలో కొట్టుకుపోతున్న భర్తను తాడు సహాయంతో స్థానికులు కాపాడారు. ಅದೇ ಹೋಗಿ ಹಿಡ್ಕೊಂಡ ಏರೇನಂತ ಈಗ ಜಸ್ಟ್ ಬಂದಾರ ಅವರು, ನಾವು ಬಂದ ಮೇಲೆ ಮಸಳುಗಳ ಹಂಗೆ ಅಣ್ಣ. ಮತ್ತೆ ನೀ ಕಾರ್ ಗಂಟೆ ಬಿಡಂಗ ಹಾಕಿ ಬೇಡ ಅದ್ರ ಹೇಳಿದ್ರ ಹಿಂಗ ಹೇಳ್ರಿ ಅಣ್ಣ. ಆರಾಮ್ ಬಾ, ಆರಾಮ್ ಬಾ. ಏ ಅಣ್ಣ, ಎಲ್ಲಟು ವಿಡಿಯೋ ಅದ, ತಲೆ ಗಿಡಿಸಬೇಡ. ಎಲ್ಲಾನು ಸಾಕ್ಷಿ ಸಮೇತ ಇರ್ಬೇಕಣ್ಣ ಈಗಿನ ಜನರೇಷನ್. ಹೆಂಗ್ ಬಿದ್ದೆ? ಯಾಕೆ ದೂಕಿದ್ರ? ನೀನ್ ಹೇಗಿದ್ದೆ? ಅಕ್ಕೇ ದೂಕ್ಯಾ ಬ್ರೋ. ಫೋಟೋ ಐತಿ ನಾವಲ್ಲೇ ಯಾವತ್ತು ನಿಂದ್ರಾರಕ್ ನಿಂದ್ರು ಅಂದು ನಾನು ಹೊಸ್ತಾಗಿ ಒಂದು ಸೆಲ್ಫಿ ಇಡಮಂದ್ರೆ ಒಳ್ಳೆ ಅಂದು. ఆంక్షలు విధించి జగన్ పర్యటనలను ఎవరూ ఆపలేరని మాజీ మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. చిత్తూరు జిల్లా బంగారుపాలెం జగన్ పర్యటన తలెత్తిన పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులపై తాజాగా రోజా స్పందించారు. ఏడాది అవుతున్నా మేనిఫెస్టో అమలు చేయడం లేదని విమర్శించారు. ఏడాదిలో ఏం చేశారో ప్రతి ఇంటికి వెళ్లి చెప్పగలరా అని రోజా నిలదీశారు. పేదలకు మంచి చేద్దామని చంద్రబాబుకి లేదన్నారు. ఈవీఎంలతో అధికారంలోకి వచ్చారని విమర్శించారు. ప్రజలకు చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలని ఎద్దేవా చేశారు. 3 కోతుల బొమ్మల్లా 3 కూటమి నాయకులు ఉన్నారని విమర్శించారు. జగనన్న ఎప్పుడో చెప్పాడు, మీ వల్ల ఏమైతే అది చేసుకోండి అన్నాడు. ఇంకా అంతకన్నా ఏం చెప్పాలి? మీ వల్ల ఏమైతే చేసుకోండి అని చెప్పాడు కదా. జగనన్న భయపడతాడని మీరు అనుకుంటారా? ఈ రాష్ట్రంలో చిన్న పిల్లోడిని అడిగినా చెప్తారు జగనన్న ఎంత ధైర్యవంతుడో. సోనియా గాంధీని అడిగితే చెప్తుంది, చంద్రబాబు నాయుడు అడిగితే చెప్తారు. పైకి మేకపోతు గాంభీర్యం కాదు, వాళ్ళ మనసులో వాళ్ళని అడిగితే వాళ్ళకే తెలుస్తుంది జగన్ ఎంత ధైర్యవంతుడు. ప్రజలు తమ దోపిడీని మర్చిపోవాలనే ఉద్దేశంతోనే బీఆర్ఎస్ మళ్లీ తెర మీదకు తెలంగాణ సెంటిమెంట్ ను తీసుకొస్తోందని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏపీలోని టీడీపీ ప్రభుత్వానికి మధ్య బనకచర్ల విషయంలో ఏదో లింక్ పెట్టి డ్రామా చేస్తున్నారని మండిపడ్డారు. ఇవాళ గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడిన ఆయన బీఆర్ఎస్ కోరుతున్నట్లు అసెంబ్లీలో కెమెరాలన్నీ మీ వైపే ఉంచుతామని, అయితే అబద్దాలు చెప్పొద్దని షరతు విధిస్తున్నారన్నారు. మీ 10 ఏళ్ల పాలనకు మా 18 నెలల పాలనకు
వాళ్లకు తేడాను న్యాయ నిర్ణేతలేనన్నారు. అసెంబ్లీ వాయిదా మేమేస్తాము, మీరే వేస్తారో ప్రజలు చూస్తారన్నారు. అసెంబ్లీకి చర్చకు రావాలని పిలుస్తుంటే చర్చకు రాకుండా సీఎం రేవంత్ రెడ్డిని దూషిస్తున్నారని మండిపడ్డారు. నేను ఒక్కటే చెప్తున్నా, కేటీఆర్ నీవు ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యేవు, ముఖ్యమంత్రిని ఛాలెంజ్ చేయాలంటే కేవలము మీ నాయన అపోజిషన్ లీడర్ గుండి ఛాలెంజ్ చేయాలి. మీ నాయనకు ఆరోగ్యం బాగాలేకపోతే ముఖ్యమంత్రి చిన్నోడు కాబట్టి వయసులో మీ నాయనకు మర్యాద ఇస్తూ సీనియర్ గా 10 ఏళ్ళ ముఖ్యమంత్రి ఉండు కాబట్టి ఫామ్ హౌస్ కే వచ్చి చర్చ చేద్దామంటుడు. మీరు ఊకేనే నువ్వేదో ముఖ్యమంత్రి అవుతా అని పగటి కలలు కానీ ఊకే వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి ముఖ్యమంత్రిని ఛాలెంజ్ చేస్తే ముఖ్యమంత్రి అవుతా అన్న పిచ్చి ఆలోచనలకు వెళ్ళి బయటకు వచ్చి నువ్వు ఫస్ట్ మీ నాయన ఒకవేళ రాలేను, నేను చర్చలు కూడా పాల్గొనలేను, నాకు ఓపిక లేదని చెప్తే నువ్వు పోయి మీ నాయన దగ్గర ప్రతిపక్ష హోదా